హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోనేత్ర. ఈరోజు మన వీడియోలో మెంటర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. అసలు మెంటర్ ఎందుకు లైఫ్లో ఎంత ఉపయోగపడతాడు, ఒకవేళ మన స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మెంటర్ ఉంటే ఎంత బాగుంటుంది, మెంటర్ లేకపోతే ఎంత లైఫ్ అనేది వంకర టింకరగా ఉంటుంది అన్నమాట. సో ఎలా ఉంటుంది అని. సో ఇక్కడ మెంటర్ అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఒక గురువు, ఒక మామ్, ఒక డాడ్, ఒక ఫ్రెండ్ అలా ఉంటారనమాట మెంటర్స్. సో మెంటర్స్ వల్ల ఏమవుతుందంటే మన క్యారెక్టర్ అండ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. మనం ఇప్పుడు సపోజ్ మీరున్నారు, మీ లైఫ్లో ఏదో ఒకటి అచీవ్ చేయాలని ఉంటారనమాట. సో దాన్ని బయట పెట్టగలిగేవాడే ఒక మెంటర్. సో మెంటర్స్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మెంటర్స్ క్యాన్ బ్రింగ్ యూ ద ప్రాపర్ డైరెక్షన్. సో మెంటర్స్ ఎలా అంటే వాళ్ళు ఒక డైరెక్షన్ చూపించగలరు మీ లైఫ్కి. సో మెంటర్స్ ఉన్నప్పుడు మన లైఫ్లో ఈచ్ స్టెప్ బై స్టెప్ వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి సో దానివల్ల మనకి చాలా ఈజీగా అచీవ్ చేయగలం లైఫ్లో. సో గుడ్ మెంటర్స్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఇక్కడ గుడ్ మెంటర్స్ అని ఎందుకు అంటున్నానంటే, నేను నెక్స్ట్ వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు అర్థమవుతుంది. సో చాలా మంచి మంచి మెంటర్స్ ఉంటే ఎలా ఉంటుందంటే లైఫ్లో సక్సెస్ అనేది చాలా ఫాస్ట్గా చూసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ స్వార్థం లేకుండా మన కోసం మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఒక స్టోరీ చెప్తానండి. మనందరికి మహాభారతం తెలుసు కదా. సో మహాభారతంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేమస్ క్యారెక్టర్స్ ఏమంటారు? కృష్ణుడు, అర్జునుడు. సో ఈ స్టోరీలో ముఖ్యంగా అర్జునుడు గెలవటానికి యుద్ధాన్ని కృష్ణుడిని మెంటర్గా ఎంచుకుంటాడు అనమాట. సో మీరు చూస్తే కనుక ఇక్కడ యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి ఎలా హెల్ప్ చేస్తాడు? యుద్ధం గెలవటానికి డైరెక్షన్ చూపిస్తాడు. అండ్ యుద్ధంలో ఆ రథాన్ని నడిపి ఆ డైరెక్షన్లోకి నడుపుతాడు అనమాట. అంటే గెలుపు వైపు నడుపుతాడు. కొన్నిసార్లు మనం ఆ మహాభారతం కనుక విన్నా, చదివినా, లేకపోతే చూసినా మనకు అర్థమయ్యేది ఏంటంటే అర్జునుడు కొన్నిసార్లు గొప్పగా ఫీల్ అవుతాడు, గర్వంతో ఫీల్ అవుతాడు. ఒక సిచ్యువేషన్ చెప్తా వినండి. కర్ణ ఉన్నాడు కదా. కర్ణుడు ఒక బాణం వేసినప్పుడు తనను ఒక డైలాగ్ అంటాడు, నాది 1 అడుగు రథమే కదిలింది, తనది 2 అడుగులు కదిలింది, అది ఇది అన్నప్పుడు మనకి కృష్ణుడు ఏం చెప్తాడంటే, చూడు అర్జునుడా, నీ రథం పైన ఆంజనేయ స్వామి ఉన్నాడు, రథం నడిపే ఈ సృష్టిని నడిపించే నేను ఉన్నాను అని చెప్పి ఇలా ఒక డైలాగ్ చెప్పి తన గర్వాన్ని కంట్రోల్లో పెడతాడు అనమాట. సో కొన్ని టైమ్స్ ఏంటంటే తనలో తను భయపడుతున్నప్పుడు యుద్ధం గెలుస్తానా లేదా, 100 మంది కౌరవులు ఉన్నారు, 5 పాండవులే ఉన్నాం అని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళని మోటివేట్ చేసి మీరు గెలవగలరు, యుద్ధంలో మీరే పక్కా గెలుస్తారని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి మరి గెలిపిస్తాడు. సో ఇది కృష్ణ అర్జునుల మధ్య ఉన్న సంబంధం. సో మెంటరింగ్ అనేది ఇలా ఉపయోగపడింది. మన లైఫ్లో ఎప్పుడైనా సరే మంచి మెంటర్ ఉన్నప్పుడు యుద్ధంలో పక్కా గెలుస్తాం. యుద్ధం అంటే మీరు ఒక సబ్జెక్ట్ తీసుకోండి, డేటా సైన్సో, ఏఐనో, లేకపోతే డెవాప్సో, లేకపోతే జావా, ఎనీథింగ్ యాజ్ యువర్ విష్. సో ఏది తీసుకున్నా సరే మంచి మెంటర్ ఉంటే మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వడానికి చాలా చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో గుడ్ మెంటర్స్ ఎప్పుడైనా సరే మన లైఫ్లో సక్సెస్ రావడానికి మోటివేట్ చేస్తూ ఉంటారనమాట, ఒక పాత చూపించి. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ద్రోణాచార్య, పరశురాముడు మన మహాభారతం నుంచి. సో వాళ్ళిద్దరిలో ఒకరేమో మన అర్జునుడికి, ఇంకొకరేమో కర్ణుడికి ఇద్దరు సహాయం చేసి వాళ్ళ యుద్ధంలో ఇద్దరికి డైరెక్షన్ చూపిస్తారు. ఎలా అంటే అర్జునుడికి ఏమో యుద్ధంలో టాటిక్స్ అన్ని నేర్పిస్తాడు, సేమ్ అదేవిధంగా కర్ణుడికి కొన్ని నేర్పిస్తాడు. వాళ్ళు ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళ దగ్గర నుంచి, మాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి. ఓకేనా? సో అలాంటి వాళ్ళు గుడ్ మెంటర్స్. సో ఎప్పుడైనా గుడ్ మెంటర్స్ ఉంటే మనకి గుడ్ ఫ్రెండ్ లెక్క అనమాట. చాలా మంచి ఫ్రెండ్ ఎప్పుడైనా మన మంచి కోసమే కోరుకుంటాడు. సో ఎప్పుడైనా మీరు ఎగ్జామ్లో కూడా ఒక సిచ్యువేషన్లో ఏమైనా రాకపోయినా, ఏమైనా అర్థం కాకపోయినా లాస్ట్ మినిట్లో మనకి ఎక్కువ హెల్ప్ చేసేది మన మంచి ఫ్రెండ్, మన పక్కన ఉన్న ఫ్రెండ్ మాత్రమే. అది కాదని చెప్పి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పోతే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు, అరే నేను చదువుకోవాలి నువ్వు పక్కకి వెళ్ళిపో అని చెప్పి ఇలాంటి మాటలు అంటూ ఉంటారు కదా. సో ది బెస్ట్ ఫ్రెండ్, ది గుడ్ ఫ్రెండ్ మాత్రమే మనకి ఏ సిచ్యువేషన్లో ఉన్నా హెల్ప్ చేస్తూ ఉంటాడు. మెంటర్స్ గురించి వస్తే ఇప్పుడు ప్రజెంట్ సపోజ్ మీరు ఒక
బ్యాడ్ మెంటర్ తీసుకోండి. ఎలా ఉంటారంటే మీరు వాళ్ళకి ఎలా ఉపయోగపడతారు అనేది చూస్తారు ఎక్కువ. వాళ్ళు మీకు ఎలా ఉపయోగపడతారు అనేది కాదు. ఇప్పుడు మీ ఫ్రెండ్, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే కొంతమంది మెంటర్‌లా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది మన టీచర్సే ఉంటారు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, అరే! వీడు మనకి ఎలా ఉపయోగపడతాడురా? వీడు మనకి ఏమి ఇస్తాడురా? అని చూస్తాడు. ఇప్పుడు మీరు మహాభారతంలో కూడా చూడండి. ఆ దుర్యోధనుడు హ్మ్, ఆహ్, దుర్యోధనుడు అతను వాళ్ళ వైపు ఉన్నెవరు? మహా బలవంతుడు, మహా ధైర్యవంతుడు కర్ణుడు అనమాట. కర్ణుడు చాలా శక్తివంతమైన వాడు. అంత శక్తివంతమైన వాడు తన సైడ్ ఉన్నప్పుడు తనని ఎలా డైరెక్ట్ చేశాడంటే అధర్మం వైపు డైరెక్ట్ చేశాడు. సో అధర్మం వైపు వెళ్తున్నాడు. ఆ డైరెక్షన్‌లో తనకు తెలుసు నేను చేసేది తప్పు అని. బట్ అలాంటి వాడు కూడా అంటే తనకి ఎలా ఉపయోగపడతాడు అని ఆలోచిస్తున్నాడు గానీ దుర్యోధనుడు కర్ణుడు మంచివాడు, కర్ణుడిని మంచి డైరెక్షన్‌లోకి తీసుకెళ్దాం అని చెప్పి ఏ రోజు అనుకోడు. సో ఇలా ఉంటారండి. మీరు ప్రెజెంట్ సొసైటీ చూడండి. సో ఇలాంటి వాళ్ళని మనం చాలా చూస్తాం. ప్రెజెంట్ సొసైటీలో ఎలా ఉంటదంటే కొంతమంది ఉంటారు ఏమీ రాదు వచ్చినట్టు ఏదో బయటికి వెళ్ళగక్కుతా ఉంటారు. మీరు వాళ్ళ దగ్గర ఏదైనా జాయిన్ అయ్యారనుకోండి, కోర్సెస్ కానీ, టీచింగ్ కానీ ఏదో ఒకటి. వాళ్ళకి ఏం కావాలి మీ దగ్గర నుంచి? సమ్ మనీయో లేకపోతే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అది రాగానే మిమ్మల్ని పక్కకు దూసేస్తూ ఉంటారు. రియల్ లైఫ్లో ఇలా చాలా మందిని చూస్తారనమాట. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్‌ప్లోటేషన్. సో ఇది ఎక్కువగా బ్యాడ్ మెంటర్స్ ఆర్ బ్యాడ్ ఫ్రెండ్స్ ఆర్ బ్యాడ్ టీచర్స్. సో మెంటర్, నేను చెప్పా కదా, మెంటర్ అనేవాడు మీకు మెంటర్ టీచర్ అవనవసరం లేదు. ఈ మైట్ బి ఏ ఫాదర్, మదర్, డాటర్ ఆర్ ఎనీవన్. మన లైఫ్లో మనకి మన సక్సెస్కి పాత చూపించే వాళ్ళే మెంటర్స్. సో బ్యాడ్ మెంటర్స్ అనేవాళ్ళు ఎక్కువగా వాళ్ళకు ఉపయోగపడే వాటి గురించి ఆలోచిస్తారు కానీ మీరు లైఫ్లో గొప్ప వాళ్ళు అవ్వటానికి చూసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. వాళ్ళే బ్యాడ్ మెంటర్స్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. లైఫ్లో మంచి మెంటర్ని సెలెక్ట్ చేసుకోవటం అనేది చాలా కష్టం. ఎందుకంటే మీకు తెలియదండి ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు. ఈ లోకం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, ప్రజెంట్ ఉన్న కలికాలంలో ఎలా ఉంది అంటే ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు మొహం చూసి చెప్పలేము, మాట్లాడి కూడా చెప్పలేము, వాళ్ళతో తిరుగుతున్నా చెప్పలేము. అసలు ఎలా చెప్పగలం ఏంది? సో అసలు ఎలా చెప్పలేము అనుకోండి. సో మంచి మెంటర్ దొరకడం అనేది చాలా అదృష్టం లైఫ్లో. సో ఇప్పుడు దాకా నాకు తెలిసి అయితే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, చాలామంది ప్రొఫెషనల్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే చాలా చాలా కోర్సుల్లో జాయిన్ అవ్వటం, మెంటర్స్ అంటే కొంతమందికి మంచి మెంటర్స్ దొరికి బాగా కష్టపడి పైకి వస్తుంటారు. కొంతమంది ఏంటంటే ఏదో వాళ్ళు డబ్బులు తీసేసుకొని ఎక్స్‌ప్లోయిట్ చేసేసి వాళ్ళని సో అంటే లైఫ్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారనమాట. సో ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఉన్న దాని ప్రకారం నేను మీకేం సజెస్ట్ చేస్తానంటే ఒక మంచి మెంటర్ని చూసుకోండి ఫస్ట్. సో ఇఫ్ యూ వాంట్ మెంటరింగ్, నేను కూడా మెంటరింగ్ ఇస్తాను. నేను చాలామందికి మెంటరింగ్ కూడా ఇచ్చాను అనమాట. సో ఒక మంచి మెంటర్ని అయితే చూసుకోండి మీ లైఫ్లో. తను చాలా బాగా ఉపయోగపడాలి. ఎందుకంటే మెంటర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను నా సిచ్యువేషన్ చెప్తాను మీకు. ఒక చిన్న స్టోరీ, నా రియల్ లైఫ్ స్టోరీ. నేను 2017-16 ఎండింగ్లో డేటా సైన్స్ గురించి చదవటం మొదలుపెట్టా. ఆర్టికల్స్ కానీ, యూట్యూబ్స్ కానీ, లేకపోతే కోర్సేరాలో కోర్సులు చేయటం కానీ ఇలాంటివి మొదలుపెట్టాను అనమాట. అప్పుడు నాకు గుడ్ మెంటర్ ఎవరు లేరు. ఇట్ టుక్ వెరీ లాంగ్ టైమ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ డేటా సైన్స్ అండ్ ఏఐ. వీటిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ సమయం వల్ల ఏంటంటే నాకు కరెక్ట్ పాత్లో వెళ్ళలేకపోయాను. తర్వాత కొన్ని స్టార్టప్స్ పెట్టాను. నాకు మెంటర్స్ లేరు. నేను ఫౌండర్స్ని సెలెక్ట్ చేసుకోవటం చేతవలేదు. అంటే నాకేం రావట్లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎ గుడ్ మెంటర్. నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే స్టిల్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎ గుడ్ మెంటర్. ఐఎమ్ మెంటర్ ఫర్ లైక్ నాకు నేనే మెంటర్ లాగా బిహేవ్ చేసుకోవటం, నేర్చుకోవటం, క్రియేట్ అవ్వటం. లైక్ ఐఎమ్ బికమింగ్ ఏ ఓన్ మెంటర్ అనమాట. సెల్ఫ్ మెంటరింగ్ చేసుకోవటం. సో ఇలాగేంటంటే నా ఎక్స్పీరియన్స్లో ఎన్నో నేర్చుకున్నా. లైక్ ఏమీ లేని కాడి నుంచి డేటా సైన్స్ ఫుల్గా నేర్చుకోవటం, ఏమీ లేని దగ్గర నుంచి స్టార్టప్స్ పెట్టి బిల్డ్ చేసి ఒకవేళ ఫెయిల్ అయిపోవటం. సో అసలు జాబ్ అంటే గ్యాప్ ఉన్న దగ్గర నుంచి జాబ్ తెచ్చుకోవటం, జాబ్లో కూడా హైయెస్ట్ ప్యాకేజెస్ తెచ్చుకోవటం. సో ఇవన్నీ నా పర్సనల్గానే చేసుకున్న ఓన్ మెంటరింగ్ ఇదంతా. సో ఒక మెంటర్ కావాల్సి వచ్చింది కాబట్టి ఇఫ్ యూ నీడ్ ఏ మెంటర్ మీరు నాకు కింద కామెంట్స్లో పెట్టండి ఐ నీడ్ ఏ మెంటర్ అని చెప్పి. మీ మెయిల్ పెట్టండి, మీ మెయిల్కి నేను మెసేజ్ చేస్తాను. ఓకేనా? సో వీ కెన్ కనెక్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ వీ కెన్ డిస్కస్ అబౌట్ యూ. సో చూడండి, ఇక్కడ మీ లైఫ్ గురించో లేకపోతే మీ ఎడ్యుకేషన్ గురించో నేను డిస్కస్
నేను ప్రతి ఒక్క దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మీ లైఫ్లో ఏమైనా కష్టాలు ఉన్నాయా డిస్కస్ చేసుకుందాం, మీ లైఫ్లో ఏమైనా బాధలు ఉన్నాయా డిస్కస్ చేసుకుందాం, మీ లైఫ్లో ఏమైనా ఎడ్యుకేషన్ బాగలేదా డిస్కస్ చేసుకుందాం, ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదా డిస్కస్ చేసుకుందాం, ఏదైనా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఐ విల్ బికమ్ యువర్ మెంటర్. సో నేనే అవ్వాలని లేదండి, మీ ఫ్యామిలీలో మంచి మంచి వాళ్ళని, లేకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, చాలా బాధలు కష్టాలు ఎదుర్కొని గొప్ప వాళ్ళు అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, ఎలా అలా స్ట్రగుల్స్ని ఎదుర్కొని ఇలా ఈ స్టేజ్కి వచ్చారు కనుక్కోండి. సో వాళ్ళ దగ్గర నుంచి మిమ్మల్ని నేను మెంటరింగ్ తీసుకోమని అడుగుతున్నాను. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వన్, ఇఫ్ యూ వాంట్ టు రీచ్ అవుట్ టు మీ, జస్ట్ కింద మీ మెయిల్ పెట్టండి, నేను మీ మెయిల్కి మెసేజ్ పెడతాను. మనం కనెక్ట్ అవుదాం, కామెంట్స్లో పెట్టండి మీ మెయిల్. సో మనం కనెక్ట్ అవుదాం, కనెక్ట్ అయ్యి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మెంటర్ అనేవాడు చాలా 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 ఇంపార్టెంట్ మన లైఫ్. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. థ్యాంక్ యూ ఆల్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా మెంటర్ అవసరం అవుతాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఎందుకంటే ఫ్యూచర్లో సేమ్ ఇలాంటి వీడియోసే వస్తాయి. ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఎందుకు అంటున్నానంటే ఫ్యూచర్లో డేటా సైన్స్ వీడియోస్ రాబోతున్నాయి. సో ఐఎమ్ ప్రిపేరింగ్ సమ్ గుడ్ కోర్స్ ఫర్ యూ. ఓకే, జనరేటివ్ AI మీద కోర్స్ ప్రిపేర్ చేస్తున్నా. సో కోర్స్ ఈజ్ గోయింగ్ టు బికమ్ వెరీ గుడ్ వన్. ఓకే, థ్యాంక్స్ ఎ లాట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.